హాయ్, ఐమ్ రాధికా సాధునేని, బ్యూటీ ఎక్స్పర్ట్. ఈరోజు మనం మాన్సూన్ సీజన్లో హెయిర్ ప్రికాషన్స్ తెలుసుకుందాము. ఫస్ట్గా వచ్చి మనం మాన్సూన్ సీజన్ అనగానే వర్షాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు మనకు మెయిన్గా వచ్చేది ఆ వర్షంలో హెయిర్ డ్యామేజ్ అంటే ఎలా అవుతుంది, దాని ప్రికాషన్స్ ఏంటియో తెలుసుకుందాము. సో ఫస్ట్గా వచ్చేసి మనము షాంపూ అండి. నార్మల్గా షాంపూ ప్రతి వాళ్ళము ఒక్కొక్కరికి ఒక్కొక్క సెలెక్షన్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ మెయిన్గా మనం షాంపూలో హర్బల్ బేస్ ఉన్నది చూసుకుంటే బెటర్ అండి. అంటే వర్షాకాలంలో నార్మల్గా శీకాకాయ కానివ్వండి, ఇలాంటివి హర్బల్స్ వాడడం చాలా మంచిది. బట్ ఇంకా దాంట్లో హర్బల్ షాంపూస్ అయితే ఇంకా మంచిది. సో మెయిన్గా షాంపూ అనేది అంటే వర్కింగ్ లేడీస్ కానివ్వండి, టీనేజ్ అమ్మాయిలు కానివ్వండి, డైలీ వాష్ చేయడం కష్టం. దాంతోపాటు వీక్లీ ట్వైస్ చేసుకునే వాళ్ళు థ్రైస్ చేయడం, అంటే 2 days వన్స్ షాంపూ చేయడం వల్ల ఈ ఆయిల్నెస్ తగ్గుతుంది. ఆయిల్నెస్ తగ్గినప్పుడు మనకు డాండ్రఫ్ చాలా తక్కువైపోతుంది. సో అంటే మరీ ఎక్కువగా వర్షంలో నానినప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు మనం వర్షంలో నానినప్పుడు అలానే వెట్టిగా ఉంచేస్తే ఇంకెక్కువగా డాండ్రఫ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షంలో నానితే మాత్రం కంపల్సరీగా షాంపూ చేయాలి. చేసిన తర్వాత దాన్ని టవెల్తో డ్రై చేసుకుని వెట్గా లేకుండా నార్మల్ బ్లో డ్రై, అంటే మరీ హాట్ బ్లో డ్రైస్ కాకుండా కూల్ బ్లో డ్రైస్ పెట్టి హెయిర్ డ్రై చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ వెట్నెస్ వల్ల వచ్చే డాండ్రఫ్ కానివ్వండి, మిగతా అంటే దీంట్లో మన హెయిర్కి దాంట్లో యాసిడ్ బేస్డ్ వాటర్ ఎలా ఉంటుందో వర్షం వాటరు అదన్నీ పోయి నీట్ అవుతుందండి. సో షాంపూ అయ్యాక నార్మల్గా అయితే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కండిషనర్ పెట్టకూడదని చెప్తాము. అంటే కండిషనర్ అనేది నార్మల్గా మనం హెయిర్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనము హెయిర్కి అప్లై చేయకుండా స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు. సో షాంపూ అయ్యాక హెయిర్ టిప్స్ లేదా మిడ్ ఆఫ్ హెయిర్ నుండి మనం ఈ కండిషనర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఆ స్ప్లిటెన్స్ కానివ్వండి, డ్రైనెస్ కానివ్వండి, అంటే కంటిన్యూస్గా వాడడం వల్ల మీకు అది తక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో కండిషనర్ అయ్యాక టవల్ డ్రై చేసిన తర్వాత బ్లో డ్రైకి బిఫోర్, అంటే నార్మల్గా మనకు మార్కెట్లో చాలా సిరమ్స్ దొరుకుతుంటాయి. సో పర్టికులర్ హెయిర్కి అంటే బాదాం బేస్ సిరమ్ కానివ్వండి, లేదా పర్టికులర్ మీరు ఏదైతే వాడుతున్నారో సిరమ్ని లైట్గా 2 to 3 drops ఆ సిరమ్ని మన టిప్స్కి కానివ్వండి, కంప్లీట్ హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు. కొన్ని ఆయిల్ బేస్ సిరమ్స్ ఉంటాయి, కొన్ని జెల్ బేస్ సిరమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువగా ఆయిలీ ఉన్న వాటికైతే ఈ మాన్సూన్ సీజన్లో ఇంకా ఎక్కువగా ఆయిల్ ఇవ్వచ్చు. సో నార్మల్ సిరమ్ బేస్ వాటివి అయితే అప్పర్ లేయర్ ఆఫ్ హెయిర్, అంటే మరీ ఎక్కువగా రిన్స్ చేయడం అవసరం లేదు, అప్లై చేసుకొని లైట్గా బ్లో డ్రై చేస్తే సరిపోతుంది. సో ఇది మెయిన్ రొటీన్ అండి హెయిర్కి, డైలీ రొటీన్. అండ్ నార్మల్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఈ ఆయిల్ అప్లికేషన్స్ వల్ల డాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుంది. అట్లా అని మొత్తం ఆయిల్ అప్లై చేయకుండా కూడా ఉండొద్దండి, మానేయకూడదు. ఎప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళు, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం లూక్వామ్, అంటే ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని హాట్ వాటర్ చేసి ఓ బౌల్లో కోకోనట్ ఆయిల్ తీసుకొని ఆ హాట్ వాటర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆయిల్ కొంచెం లూక్వామ్ అవుతుంది. సో ఆ లూక్వామ్ ఆయిల్ని మనం అప్లై చేసుకుని జస్ట్ స్టీమ్ లాగా కాకుండా టవెల్ని హాట్ వాటర్లో డిప్ చేసి ఆ టవెల్ని మనం టై చేయడం వల్ల ఏంటంటే ఆ హాట్నెస్ అనేది ఏదైతే ఉంటుందో మన స్కాల్ప్కి పోయి పోర్స్ ఓపెన్ అయ్యి మీరు అప్లై చేసిన ఆయిల్ కూడా డీప్గా పెనట్రేట్ అయ్యి మన హెయిర్ ఏదైతే ఉందో రూట్ అది స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ కోకోనట్ ఆయిల్లో లైట్గా బాదాం ఆయిలే కానివ్వండి, లేదా మీరు ప్యూర్గా ఇంట్లో చేసుకోవాలనుకుంటే కోకోనట్ మనది ఏదైతే ఆయిల్ ఉంటుందో ఈ ఆల్మండ్స్ని 4 ఆల్మండ్స్ తీసుకొని వాటిని కట్ చేసి ఆ ఆల్మండ్స్ని దాంట్లో పెట్టి ఒక 2 minutes ఈ కోకోనట్ ఆయిల్ని వేడి చేయడం వల్ల ఏంటంటే ఈ ఆల్మండ్ బేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయిల్లోకి వెళ్ళిపోయి మీకు మంచి షైనింగ్ రావచ్చు హెయిర్లో. సో అది మీరు బాటిల్లో పెట్టి 2 days వన్స్ అప్లై చేసుకున్న, అంటే బిఫోర్ హెయిర్ వాష్కి బిఫోర్ అప్లై చేసుకుని ఇలా స్టీమ్ లాగా హాట్ టవెల్ని పెట్టి ఆ తర్వాత షాంపూ చేసుకున్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది.
సో డాండ్రఫ్ వల్ల ఏంటంటే ఆయిల్ అప్లై చేసి వెంటనే షాంపూ చేసుకోవాలి. ఎక్కువసేపుగా ఆయిల్ ఉన్నట్టయితే ఆ డాండ్రఫ్కి ఇంకా ఎక్కువ గ్రీజీనెస్ వచ్చి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆయిల్ అప్లై చేసుకొని మాన్సూన్ సీజన్లో మనం వర్షంలో బయటికి వెళ్ళినప్పుడు కూడా అది ఎక్కువగా గ్రీజీ ఫామ్ అవుతుందండి. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ 2-3 మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మీకు డాండ్రఫ్ పెరగదు. అంటే నార్మల్గా మాన్సూన్ సీజన్లో డాండ్రఫ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకున్న వల్ల మీకు తక్కువ అయ్యే అవకాశం ఉంది. సో దానికి నైట్ కూడా మనం కొన్ని హెయిర్ అప్లికేషన్స్లో కూడా ప్యాక్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే నైట్ మీరు పడుకునే ముందు నార్మల్గా ఆయిల్ అప్లై చేసే వాళ్ళైతే డాండ్రఫ్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అనుకుంటే మాత్రం బిఫోర్ వాష్ అంటే హెయిర్ వాష్ చేసే ముందు అప్లై చేసుకోవాలి. హెయిర్ వాష్ తర్వాత వాడే దాంట్లో కూడా ఈ సిరమ్స్ ఉంటాయి. సిరమ్స్ ఏంటంటే పైనుండి అప్లై చేసినట్టయితే డాండ్రఫ్తో పాటు మనం హెయిర్ స్ప్లిటెన్స్ ఉంటాయి కదా, స్ప్లిటెన్స్ కానివ్వండి, డ్రైనెస్ కానివ్వండి, ఈ సిరమ్స్ తీసేస్తుంది. సో దాన్ని కూడా లైట్గా అప్లై చేసుకోవచ్చు. బయటికి మాన్సూన్ సీజన్లో ఎక్కువ మట్టుకు హెయిర్ ఓపెన్ పెట్టకుండా టై చేసేసుకొని, అంటే బయట పొల్యూషన్లో కానీ వర్షంలో వెళ్ళినప్పుడు ఏదైనా స్కార్ఫ్ కానివ్వండి, క్యాప్ కానివ్వండి అప్లై చేసుకున్నట్టయితే ఆ వాటర్ ఇంకా మళ్ళీ హెయిర్ పైన పడకుండా జాగ్రత్త, లేదా అంబ్రెల్లా డిపెండ్స్, మీరు అలా కాపాడుకున్నట్టయితే ఈ డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. సో ఈ రకంగా మనం కొన్ని ప్రికాషన్స్ చేయడం వల్ల ఏంటంటే మాన్సూన్ సీజన్లో డాండ్రఫ్ కానివ్వండి, లేదా స్కాల్ప్ ఆయిల్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ ప్రికాషన్స్ చేసినట్టయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇంకా మాన్సూన్ సీజన్లో మెయిన్గా మనం అంటే పార్లర్ యాక్టివిటీస్ ఏదైనా డాండ్రఫ్ ట్రీట్మెంట్స్తో పాటు మీరు హెయిర్ సెట్టింగ్స్ కానివ్వండి, హాట్ రోలర్స్ కానివ్వండి, లేదా బొటాక్స్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, కెరటిన్ ట్రీట్మెంట్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఈ మాన్సూన్ సీజన్లో. ఎందుకంటే అది వర్షం పడ్డప్పుడు ఈ కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే ఇంకా హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవ్వండి మాన్సూన్ సీజన్లో మనం హెయిర్ కేర్ చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ.